హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అక్షయ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే చిన్నగా పొద్దున్న నేను అంటే పందిరిన తర్వాత స్నానం చేసుకొని వంట ఇట్లా చేసుకుంటా. పిల్లలు స్కూల్కి పోయేదాకానైతే చిన్న వీడియో తీసి అయితే పెట్టిన. అంటే మొత్తం ఫుల్ డే బ్లాగ్ అయితే కాదు ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం చూడండి. ఏందనంటే నేనైతే పొద్దున్నే స్నానం చేస్తా. పందిరిన తర్వాత స్నానం చేసి వంట రూమ్లోకి అయితే పోతా. ఏదైనా కానీ అది ఎంత టైం అన్నా కానీ, ఎంత టైం అంటే పొద్దున్న లేస్తా కాబట్టి ఆ టైం వరకు నేను అన్నీ అందియగలుగుతా. అంటే అంతకుముందు అయితే ఇంకా ప్రైవేట్ స్కూళ్ళకి అయినప్పుడు కూడా అట్లనే ఎప్పుడైనా నేను ప్రతిరోజు స్నానం చేసి అయితే వంట చేసుకుంటా. చాయ్ కూడా, వాటర్ కూడా తాగా స్నానం చేయకపోతే. ఇక నాకు అట్లా అలవాటు అయిపోయింది. ఇక స్నానం చేస్తే అది ఒక పాజిటివ్నెస్ అన్నది ఉంటుంది పొద్దంతా. అయితే ఈరోజు అయితే ఏందనంటే అన్నం అయితే పెట్టేసి గోరుచిక్కుడుకాయ కూరనైతే వండుతున్నా. మేమైతే ఇక చిన్న చిన్నగా మరి స్పెషల్స్ అంటే ఏం చేసుకోము కాబట్టి మేము ఏదో అట్లా వంట చేసేటి అయితే చూపిస్తున్నా. ఇక ఏది ఏమైనా ఎట్లయినా కానీ పిల్లలకైతే తినబెట్టండి అసలు నేను స్కూల్కి అయితే పంపించ. తిన్న తర్వాతనే స్కూల్కి పోతారు. ఇక రాగి జావ వేసిన పొద్దున్న తాగొచ్చని నేను నైట్ అది పిండిని కొంచెం వాటర్లో వేసి కలిపి నానబెట్టిన, కొంచెం పులుతుందని, తెల్లారేసరికి కొంచెం పుల్లగా అట్లా ఉంటుందని నానబెట్టి ఇలా పొద్దున్న అయితే అది చేసిన. అదైతే తాగిండ్లు. వీడియో పెట్టంగానే చూస్తున్నందుకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వాలి. అన్నం వండుకొని గోరుచిక్కుడుకాయ కూరనైతే వండుకొని, ఈ తెల్లన్నంలో ఏముంటుంది కానీ యూనిఫామ్ ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయని రిబ్బన్లు బందీ, అందుకే అట్లయ్యు నిన్న పొల్లు దెబ్బలు తిన్నది. యూనిఫామ్ మీద ఇప్పుడు ఎందుకు ఫుల్ యూనిఫామ్ మీద పోవాలంటే ఎగ్జామ్సే ఏం కాదు అని వేసుకుంటుంది. ఇట్లా పెడితే ఇవాళకైతే ఇంతే వీడియో. అందరికీ బై. చూసినందుకు ఇంతదాకా చూసినందుకు అందరికి థ్యాంక్స్ అండి. ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.